నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. అందరినీ కలుపుకొని నిత్యం ప్రజల్లో ఉండండి. కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. ఆయుష్మాన్ భారత్ పరిధి విస్తరించాలి. పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ దగ్గుబాటి. తెలుగు విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం పూర్వ వైభవం వస్తుందన్న ఎమ్మెల్యే గోరంట్ల. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర. మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు సాగితేనే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో రైతన్న మీకోసం కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గోపాలపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోటని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీ జెండాని ఎగరాలని సూచించారు. సాధారణ కార్యకర్త బిడ్డ అయిన మద్దిపాటి వెంకటరాజు పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టే ఎమ్మెల్యే సీట్ ఇచ్చామన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని అన్నారు. వారంలో 2 రోజులు శని ఆదివారాలు కార్యకర్తల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు కార్యకర్తల అభిష్టంపై ముప్పిడి వెంకటేశ్వరరావును కొవ్వూరు పంపించాం కాబట్టి 2 నియోజకవర్గాల్లో విజయం సాధించగలిగామన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి కష్టపడితేనే మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో ఎంతో మార్పు వచ్చిందని, అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, కార్యకర్తలు మంచి హుషారుగా ఉన్నారని అన్నారు. రోజు ఎమ్మెల్యేల నివేదికలు చూస్తున్నానని, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పనితీరు బాగుందని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలపురం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా కార్యక్రమాలకు అటెండ్ అవుతాను, కానీ కార్యకర్తల మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. రెండోది, మీ కమిట్మెంట్ చూస్తే అనునిత్యం నాకు ఆలోచన వస్తుంది. మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచిస్తూనే ఉంటాను. భారతదేశ చరిత్రలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండే కార్యకర్తలు ఏ పార్టీకి లేరు. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 45 ఏళ్ళ నా అనుభవం, కార్యకర్త ఎప్పుడూ తప్పు చేయడు. అది నా గత అనుభవం కూడా. అనేక సందర్భాల్లో అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. సమర్థవంతంగా మనందరం ముందుకు వచ్చాం. నేను అనేక సార్లు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొట్టమొదటిసారి గండిపేట, మంచి ఎండలు, పైన కాలుతుంది, కిందన కాలుతుంది. కొంతమంది కార్యకర్తలు అప్పుడు వచ్చేవాళ్ళు ఉండుంటారు. మంచి ఎండలో మే నెలలో శిక్షణ కార్యక్రమాలు పెట్టి కార్యకర్తలను తయారు చేసేవాళ్ళం. అదే సమయంలో ఈరోజు ఇంకా అందుబాటులోకి రావాలని మీ అందరితో చూస్తే నాకు ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్. అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను ఎక్కువ ఏదో చేయాలని పరిగెత్తు కార్యకర్తల్ని, కుటుంబ సభ్యులను మర్చిపోయేవాడిని. ఈసారి మాత్రం విధిగా ప్రభుత్వం ఒక 2-3 గంటలు స్పెండ్ చేస్తే పార్టీలో కూడా ఒక 2 గంటలు స్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చాను. ఇది వినూత్నమైన ప్రయోగం కూడా. దీనివల్ల మీకు ఎప్పటికప్పుడు దగ్గర అవుతారు, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని చూసుకొని నేను కూడా పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలనో చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజే ఒక మాటలో చెప్పాలంటే నల్లజర్లలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
పంచసూత్రాలతో రైతుల దశ దిశ మార్చేట్టుగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని రూపకల్పన చేయడానికి ఇక్కడ రైతు సేవా కేంద్రాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఆయుష్మాన్ భారత్ పరిధిని విస్తరించాలన్న డిమాండ్ పార్లమెంట్లో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అండర్ రూల్ 377 ముఖ్యమైన అంశం కింద ప్రస్తావించారు. దీర్ఘకాలిక సాధారణ వ్యాధుల కోసం అవసరమైన ఓపీడీ సేవలను పథకం పరిధిలో చేర్చడమే తక్షణ అవసరమని కోరారు. దేశం సార్వత్రిక ఆరోగ్య సేవలను సాధించే జాతీయ లక్ష్యంతో పాటు అంత్యోదయ స్ఫూర్తితో చివరి వ్యక్తికి సేవలు అందించాలన్న ప్రభుత్వ ప్రాథమిక సంకల్పానికి అనుగుణంగా ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని ఈ సభ ముందు ఉంచుతున్నట్టుగా దగ్గుబాటి పేర్కొన్నారు. ప్రధానమంత్రి దూరదృష్టితో వారి నాయకత్వంలో ఆయుష్మాన్ భారత్ PMJAY ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య పరిరక్షణ పథకంగా ఏర్పడిందని, కేవలం 7 ఏళ్లలో 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేసి 86 లక్షల పైబడిన వృద్ధులను నమోదు చేయడం ద్వారా ఈ పథకం విశేష విజయాన్ని సాధించిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సార్వత్రిక ఆరోగ్య భద్రత వైపునకు విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన దశలవారీ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. It has been given to me to participate in this very sensitive piece of legislation that has been brought in by the Honorable Union Finance Minister Srimati Nirmala Sitharaman ji. I would also like to voice my appreciation towards the sensitivity with which this piece of legislation has been brought in, which the Honorable Finance Minister has just very eloquently outlined. Sir, we all know for a fact that tobacco addiction is a major problem in our country today. And estimates say that about 1.35 million deaths occur annually in our country due to cancer, heart-related diseases or COPD. And COPD would mean diseases that are related to lungs. So the issue is very serious because around 29% of the population, that is 267 million adults, and many more adolescents are actually in a way habituated or are addicted to tobacco and related products. So the challenge is not simply the smokeless tobacco, which actually gives rise to incidences of oral cancer, but also the addictive nature of the tobacco products as well as the marketing tactics which are undertaken by various other sections of our society. So usage of tobacco is amongst both men and women, where about 42.14% men and 14.2% women are estimated to be addicted to tobacco. And surprisingly, the very same survey also says that about 8.5% of our children between the ages of 13 to 15 are also today addicted to tobacco and the related products like pan masala and so on. So tobacco therefore is becoming a major cause of death as well as disability in our country, which is something that we all need to take cognizance of. The issue does not simply stop with people who are smoking tobacco related items like cigarettes and tobaccos and so on, but it also raises the concern of the passive smokers. And it is estimated that around 30.2% of our population are passive smokers, and this is also negatively impacting the health of that section of society. And when I say passive smokers, these are people who are inhaling the smoke that is let out by people who are smoking cigarettes and tobacco and so on. తెలుగు భాష సాహిత్యం సంస్కృతుల ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు తెలుగు విశ్వవిద్యాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు ప్రారంభించారని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బొమ్మూరులో ఏర్పాటు చేసిన సాహిత్య సదస్సు ప్రారంభ సమావేశానికి గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మాతృభాషలో విద్యాబోధన జరిగితే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం మనం భాషా మూలాలు, సాహిత్య మూలాలు మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా సంస్కృతులు మర్చిపోతే మనుగడ ఉండదని అందరూ గ్రహించాలన్నారు. అభివృద్ధి చెందిన చైనా, జపాన్ తదితర దేశాలు మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే తెలుగు యూనివర్సిటీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ మునిరత్నం నాయుడు,
రెంటల వెంకటేశ్వరరావు, డాక్టర్ మునిరత్నం నాయుడు, రెంటల వెంకటేశ్వరరావు, డాక్టర్ కోర్మయ్య, బాబురావు, నిరీక్షణ బాబు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. రకరకాలుగా వచ్చినా కూడా అంతా ఇక్కడే ప్రాణము. తర్వాత హైదరాబాద్ రాజధానిలో ఉండటం అక్కడ ప్రయారిటీస్ వెళ్ళిపోయినాయి, మన ప్రయారిటీస్ తగ్గింది. ఏదైనా భాష, తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేయాల్సిన సంస్థ. తెలుగుని ప్రాథమికంగా పరిపాలన సౌలభ్యంగా ఉంచాల్సిన భాష. ఇంగ్లీష్ వ్యామోహంలో పడిపోయి భాషను మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మాతృభాషలోనే ప్రపంచవ్యాప్తంగా భాషా బోధన జరుగుతుంది, విద్యా బోధన జరుగుతుంది. చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కానీ, లేక జపాన్లో కానీ, కొరియాలో కానీ, ఆయా దేశాలు, యూరోపియన్ కంట్రీస్ అన్ని వాళ్ళ మాతృభాషలోనే విద్యా బోధన చేస్తారు. సులువుగా అర్థమయ్యేలాగా ఉంటుంది. మనమేమో బ్రిటిష్ వారి పుణ్యవాటి ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళిపోయాం. కొంత అవకాశం ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి అవకాశం వచ్చినా మూలాలను మర్చిపోతున్నాం. భాషా మూలాలని, సాహిత్య మూలాలను మర్చిపోతున్నాం. ఏ జాతి అయితే తన భాషని, తన సాంస్కృతిక వైభవాన్ని మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ఇవాళ తమిళనాడులో చూద్దాం, ఒకప్పుడు తెలుగువారు చాలా ఎక్కువ, 45% తెలుగువారు తమిళనాడు. కానీ ఇవాళ మేము ఈ 50 సంవత్సరాల్లో చూసాం, ఆనాడు కాస్త కొత్త తెలుగు మాట్లాడేవాడు ఎక్కడికి వెళ్ళినా. ఇవాళ తెలుగులో మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ మూలాలు ఉన్నాయి. అక్కడ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ మూలాలను కాపాడుకోవడం కోసం కష్టపడతా ఉన్నారు. బర్మా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిస్థితి ఉంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ అనుబంధ విభాగాలైన మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, బీసీ మోర్చా, ఎస్సీ ఎస్టీ మోర్చా, మైనారిటీ మోర్చాల జిల్లా అధ్యక్షులను నియామకం చేసినట్లు ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వెల్లడించారు. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా తయారు చేయడమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ క్యాడర్తో కలిసి పర్యటిస్తూ గ్రామాలలో ప్రజాదరణ, జాతీయ భావజాలాన్ని కలిగిన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నామని వివరించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా పాలడుగు శ్రీవిద్య, కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పేపకాయల కాశీ, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా తరగం సురేష్ బాబు, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ కుమార్ జైన్ను నియమించినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు జిల్లాలో పర్యటనలు చేసి తమ మోర్చాలకు సంబంధించిన కమిటీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేయాలని కోరారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు చేరువ చేయడం కోసం అని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మోర్చాలను ఈరోజు ఆయా మోర్చాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులుగా పాలడుగుల శ్రీవిద్య గారిని నియమించడం జరిగింది. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా పేపకాయల కాశీ గారిని నియమించడం జరిగింది. మైనారిటీ మోర్చా అధ్యక్షులుగా రాజేష్ కుమార్ జైన్ గారిని నియమించడం జరిగింది. ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా తగరం సురేష్ బాబు గారిని నియమించడం జరిగింది. బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా మరుకుర్తి కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. మరొక 2 మోర్చాలు ఉన్నవి, యువ మోర్చా, ఎస్టీ మోర్చా. వీటిని కూడా 2-3 రోజుల్లోనే ఆయా మోర్చాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులను కూడా నియమించడం జరుగుద్ది. ఇప్పుడు నియమించినటువంటి ఈ జిల్లా అధ్యక్షులు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో పర్యటన చేసి ఆయా మోర్చాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీలను వారు పూర్తి చేసుకుంటారు 15-20 రోజుల్లో. మత్స్యకారుల జీవితాన్ని మరింత బంగారుమయం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పద్ధతులను అవలంబించాలని, ఇందుకు ఉప్పాడ మత్స్యకారుల నుంచి కొన్ని బృందాలను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపుతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ఆయన సమావేశమై కార్యాచరణ ప్రణాళికలోని అంశాలను వెల్లడించారు. ఉప్పాడ తీర ప్రాంత కాలుష్యానికి అసలు కారణాలు తెలుసుకొని శాస్త్రీయ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని ఐసీఏఆర్ రీజనల్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జోకీ జుకుడాన్ బృందంతో ఉప్పాడ తీర ప్రాంతంలోని 20 ప్రాంతాల్లో
ప్రత్యేక పరిశోధనలు పరిష్కార మార్గాలు చూపేలా కృషి సాగుతుందన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర రక్షణ గోడ నిర్మాణానికి 323 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కిచా కుడాన్, మత్స్యశాఖ అదనపు సంచాలకులు చంద్రశేఖర్, సముద్ర మత్స్య విభాగం అదనపు సంచాలకులు సురేష్, కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పామును చూస్తే కాదు, పేరు వింటేనే హడలిపోతాం. అక్కడి నుంచి పారిపోతాం లేదా దానిని చంపేందుకు ప్రయత్నిస్తాం. అలాంటిది ఓ వ్యక్తి దాన్ని ఉన్న గాయాన్ని చూసి జాలిపడ్డాడు. చాకచక్యంగా పట్టుకొని ప్రథమ చికిత్స చేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వెంకటేశ్వర జనరల్ మార్కెట్ 3వ లైన్లో దుకాణ సముదాయాల వద్ద 10 అడుగుల పొడవున్న జెర్రిగొడ్డు పామును స్థానికులు గమనించారు. ఇక్కడ ఒక దుకాణం మెట్ల మార్గంలో ఇనుప మెస్కు చుట్టుకొని ఉండడంతో అందరూ కంగారు పడ్డారు. పశువులు పక్షులు వంటి వాటిని సంరక్షించే జైన్ సేవా సమితి అధ్యక్షుడు విక్రమ్ జైన్ అక్కడికి వచ్చారు. దానిని చాకచక్యంగా పట్టుకున్నారు. దాని తల భాగానికి సమీపంలో చిన్న గాయమై ఉండటాన్ని గమనించి స్థానికుల సహాయంతో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం రాజమహేంద్రవరం శివారు శ్రీరామపురంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సరే బండి మీద వెళ్ళి దీపా సఫ్ పౌడర్ దీపా సఫ్ సేఫ్లీ రిలీజ్ ఇన్ ఫారెస్ట్. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ అఫిషియో ఉపాధ్యక్షులు శ్రీదేవి తోపుడు పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు కనకాల రాజా జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు వర్తకులు, వ్యాపారులు, నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ట్రైనింగ్ కళాశాల వద్దనున్న రాజా స్వగృహానికి శ్రీదేవి తోపుడు పండ్ల వర్తకులు, అభిమానులు చేరుకొని పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఛాంబర్ మాజీ డైరెక్టర్ వలవల దుర్గాప్రసాద్ అలియాస్ చిన్ని, బసా భాస్కర్ రెడ్డి, నక్కా వెంకన్న, నర్మాల బాబీ, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్న, దేశాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మున్సిపల్ స్టేడియంలో జరిగే వేడుకల్లో కనకాల రాజా భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అయ్యప్ప, రఘు, రాజేష్, శ్రీను, శివ, శ్రీరామ్, అయ్యప్ప ఫ్లవర్స్ మిత్ర బృందం పాల్గొన్నారు. 27వ డివిజన్ మంగళవారపేట రెడ్డిల రామాలయం వద్ద ఉప్పిలి శంకర్ రెడ్డి, పాల గణేష్ రెడ్డి, మద్ది అప్పారావు, గుడ్ల లక్ష్మణరావుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అతిథులుగా సిటిఆర్ఐ బాసీ ఛాంబర్ ఉపాధ్యక్షులు ఒంటెద్దు సూరిబాబు పాల్గొని రాజాతో కేక్ కట్ చేయించారు. ఓకే అక్కడ ఉంటుంది అజయ్ శివ నవ్వు నవ్వు
ఫోటోలో వైఎస్ఆర్ పడుతున్నాయి. ముగ్గురు ఫోటో చేస్తాం. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో నూతనంగా నిర్మాణం చేసిన ప్రసాదిత్య మాల్ శారది సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ తాండవం అఖండ చిత్రాన్ని ఈ శారది సినిమాస్లో ప్రదర్శించనున్నారు. స్థానిక ప్రసాదిత్య మాల్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్ ఎంఎస్ఆర్ ప్రసాద్, శారది స్టూడియోస్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు, స్మిత మాట్లాడారు. ప్రసాద్ మాట్లాడుతూ 1428 సిట్టింగ్ సామర్థ్యంతో అన్ని ఆధునూతన హంగులతో 6 స్క్రీన్ల ద్వారా ఇక్కడ చిత్రాల ప్రదర్శన జరుగుతుందన్నారు. అందరికీ అందుబాటు ధరల్లోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్ల రేట్లు కూడా ఉన్నాయన్నారు. 3 స్క్రీన్లపై డాల్బీ అట్మాస్ ఆడియోతో, మరొక 3 స్క్రీన్లపై 7.1 సరౌండ్ సౌండ్తో మంచి సినిమా చూసామన్న ఎక్స్పీరియన్స్ కలిగేలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. క్యూబ్ సినిమాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నట్లు వివరించారు. ప్రజలందరూ ప్రసాదిత్య మాల్కు విచ్చేసి ఆనందానుభూతిని పొందాలని కోరారు. ఈ కాంప్లెక్స్ ఇది 2 ఎకరాల స్థలంలో కట్టబడింది. ఇందులో 4,50,000 స్క్వేర్ ఫీట్ టోటల్ బిల్టప్ ఏరియా. అందులో 200,000 బేస్మెంట్, 250,000 మిగిలిన ఐటమ్స్కి. మిగిలిన ఐటమ్స్ అంటే ఫుడ్ కోర్టు, మాల్, గేమింగ్ అండ్ మూవీస్. ఇన్నింటికి కలిపి 250,000. దీని కాస్ట్ మొత్తము 300 కోట్లు అనుకుంటున్నాము. యాక్చువల్గా స్పెండ్ చేసింది 180 crores. తర్వాత ల్యాండ్ కాస్ట్ ఇక్కడ 2 acres. ఐ డోంట్ నో వాట్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఇయర్. మేబీ వీ ఎక్స్పెక్ట్ అరౌండ్ 120 crores. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం కలిపి 300 కోట్లు ఉంటుంది. తర్వాత ఈ కాంప్లెక్స్ని మేము పీవీఆర్ ఐనాక్స్కి ఇవ్వలేదు. ఎందుకంటే వాటిల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్కి. ఈ ఫుడ్ ఐటమ్స్ ఎఫోర్డబుల్గా ఉండాలని మేమే నడుపుతున్నాము. ఓకే, ఇట్లాంటిది సామాన్యంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళే వాళ్ళు చేసుకుంటారు. కానీ మేము డబ్బులు పెట్టి మేము కట్టాము. మాకు ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐమాక్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఐమాక్స్ హైదరాబాద్ కూడా వాళ్ళు సొంతంగా నడుపుతారు. వాళ్ళు పీవీఆర్కి కానీ ఐనాక్స్ కానీ ఇవ్వలేదు. అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇవ్వగలుగుతున్నారు, రీజనబుల్గా ఇవ్వగలుగుతున్నారు. అదేవిధంగా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన్ని అడిగాము ఒకసారి, సార్ ఇది వర్కౌట్ అవుద్దని నడపవచ్చా అని. ఆయన అన్నారు, నేను నడుపుతున్నాను కదా, మీరు నడుపుకోవచ్చు అన్నారు. సో ఆయన సపోర్ట్తోనే, ఆయన ఒక మాకు ఇచ్చిన ఐడియాతోనే మేము అదే ఫాలో అయ్యి ఇక్కడ అది చేస్తున్నాము. ఇందాక మేడం అన్నట్లు వుడ్ లైక్ టు హ్యావ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ఆర్డినరీ పీపుల్ ఎట్ ఎఫోర్డబుల్ రేట్స్ ఫర్ ద ఫుడ్. ప్రైసింగ్ అంటారా, ప్రైసింగ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మా మీద కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంట్ గొందేసి శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్కు పుష్పగుచ్చంతో పాటు శివుడి విగ్రహాన్ని బహూకరించారు. శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ముద్దాల తిరుపతిరావు అలియాస్ అను, కార్మిక నేత మురళీ సీతారాం, చరణ్ తదితరులు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగన్ వారికి సూచించారు.
కొలమూరు గ్రామంలో మదర్ తెరీసా దివ్యాంగుల యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు, టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికి మాత్రమే, ఆలోచనకి కాదని, వైకల్యంతో ఎన్నో అవరోధాలను, కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని జయిస్తూ మనందరికీ స్ఫూర్తినిస్తున్న దివ్యాంగులకు మనం కూడా చేయూతనివ్వాలని, గౌరవించాలని కోరారు. దివ్యాంగుల పింఛన్ 3 నుంచి 6,000 రూపాయలకు పెంచి భరోసా కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. అనంతరం దివ్యాంగులకు వీల్ చైర్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతులు, అధికార ప్రతినిధి కంచిపాటి గోవిందు, ఎన్వి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందరినీ కలుపుకొని నిత్యం ప్రజల్లో ఉండండి. కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. ఆయుష్మాన్ భారత్ పరిధి విస్తరించాలి. పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ దగ్గుబాటి. తెలుగు విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం. పూర్వ వైభవం వస్తుందన్న ఎమ్మెల్యే గోరంట్ల. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర. మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio Jungle.